నేనైతే వందే భారత్ ట్రైన్ లో ఫస్ట్ టైం ట్రావెల్ చేశాను. అసలు వందే భారత్ ట్రైన్ లో నేనెందుకు ట్రావెల్ చేశాను ఏంటి కదా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా మ్యాటర్ లోకి వస్తే ఈ రోజు త్వరగా ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ కాలేజ్ కి అయితే బయలుదేరిపోయా. ఈ రోజు మాకు లాస్ట్ వర్కింగ్ డే కాలేజ్ కి, రేపటి నుంచి సెమ్ హాలిడేస్ అనమాట 3-1 ఈ రోజు పొద్దున్నే క్లైమేట్ చాలా అంటే చాలా కోల్డ్ గా ఉంది. దెబ్బకి నాకైతే కోల్డ్ వచ్చింది అనమాట, అందుకే వాయిస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇంకా ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లో దోశ అయితే పెట్టారు మాకు. నేనైతే బెంగళూరు వరకు వందే భారత్ ట్రైన్ లో ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసుకున్నా. నాకు ట్రైన్ వచ్చేసి సాటర్డే ఉంది, బట్ అది వెయిటింగ్ లిస్ట్ లో పడిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ మా కాలేజ్ మెస్ లో లంచ్ కంప్లీట్ చేసుకుని ఇక్కడ డైరెక్ట్ రూమ్ కి అయితే రిటర్న్ అయిపోయా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సాటర్డే మార్నింగ్ 5:50 కి నా ట్రైన్ ఉంది, బట్ అది వెయిటింగ్ లిస్ట్ లో పడిపోయింది. ఇంకా అది బుక్ కాలే అనుకుని సేఫ్ సైడ్ కి వికల్ ప్లాన్ లో 5:50 కి మళ్ళీ ఈవినింగ్ ఒక ట్రైన్ ఉంది, దానికైతే బుక్ చేసుకున్నా. ఇంకా నైట్ లో ఎగ్జాక్ట్ గా 9:30 కి మెసేజ్ వచ్చింది నాకు సీట్ రిజర్వ్ అయినట్టు. ఇంకా నైట్ కి ఫాస్ట్ గా నా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని ఇంకా కాలేజ్ నుంచి అయితే బయటకి వెళ్ళిపోయా. ఎందుకు నైట్ బయలుదేరిన అంటే ఎర్లీ మార్నింగ్ సిటీ బస్ లో అయితే ఉండవన్నమాట 5:50 కి. ఇంకా ఫైనల్ గా నైట్ హాస్టల్ నుంచి చెక్అౌట్ చేసి బయటకి అయితే బయలుదేరిపోయా. నాకైతే లక్కీగా సిటీ బస్ అయితే దొరికింది. ఇంకా అలా ట్రావెల్ చేసుకుంటూ నైట్ లో ఎగ్జాక్ట్ గా 10:30 or 11 కి అయితే రీచ్ అయిపోయా సెంట్రల్ కి. ఇంకా మార్నింగ్ 4:30 వరకు ఇక్కడే వెయిట్ చేయాలి. సో ఇంకా ఫైనల్ గా నా వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియో అయితే మాట్లాడుకుందాం.